టెర్రీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రంపై వెంకీ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన F2, F3 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ మూడవ చిత్రం కూడా హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల చేయబోతున్నారు. దాంతో ప్రమోషన్స్ స్పీడ్గా చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన గోదావరి గట్టు అనే సాంగ్తో భారీ అంచనాలు పెరిగాయి. ఈ పాటలో ఐశ్వర్య రాజేష్, వెంకటేష్ జోడీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో పాటని వెంకటేష్, మీనాక్షి చౌదరి మీద తీసినట్టు సమాచారం. ఇటీవల ఇద్దరు జోడీ మీద పాటను ముసోరిలోని అందమైన లొకేషన్స్లో చిత్రీకరించారు. ఈ పాట సినిమాకి హైలైట్గా నిలవబోతుందని సమాచారం. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటలో వెంకటేష్, మీనాక్షి చౌదరి కెమిస్ట్రీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. ఈ పాటకు బీమ్స్ సిసిరోలి అద్భుతమైన సంగీతాన్ని అందించినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ పాట అధికారిక పోస్టర్ రానుంది. మరి ఈ పాట విడుదలయ్యాక ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు దాదాపు 100 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సంక్రాంతి సమయంలో భారీ పోటీ ఉన్నప్పటికీ సినిమా మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అలాగే మొదటి పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఆడియన్స్లో అంచనాలు భారీగా పెరిగాయి. అందుకే బుక్ మై షోలో ఈ చిత్రం కోసం 130K పైగా ఇంట్రెస్ట్ లైక్స్ లభించాయి. దాంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే దాదాపు 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో కామెడీతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇదే కేటగిరీలోకి వస్తుంది. ఈ చిత్రంలో కామెడీతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించే ఎమోషన్స్, అలాగే క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో రాబోతుంది. దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీతో పాటు ఎమోషనల్ రైడ్గా సినిమాను తీసినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ చిత్రం నుండి పాటలతో పాటు టీజర్, ట్రైలర్ కూడా విడుదల కాబోతున్నాయి. అప్పుడు ఈ సినిమా మీద అంచనాలు ఇంకా భారీగా పెరగడం ఖాయం. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండగకి సైంధవ్ సినిమాతో వచ్చి అపజయాన్ని మూటగట్టుకున్న వెంకటేష్ మరోసారి 2025 సంక్రాంతికి కొత్త సినిమాతో రాబోతున్నారు. ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తో రాబోతున్నాడు. దాంతో ఈ సినిమా ఖచ్చితంగా వెంకటేష్కి బ్లాక్ బాస్టర్ ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి విడుదలయ్యాక ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ని ఇస్తుందో చూడాలి.